నమస్తే. సినీ ఇండస్ట్రీలో ఉన్న నటులకి అసలు ఏమవుతుంది? ప్రతి ఒక్కరు గూడా అనారోగ్యం బాట పడుతూనే ఉన్నారు. మాటాడితే పెద్ద పెద్ద సర్జరీలు చేయాల్సిన పరిస్థితులొస్తూ ఉన్నాయి. సో, మొన్న 'పవన్ కళ్యాణ్' జూసాము. అంతకు ముందర 'బాలయ్యని' జూసాము. సో, ఇవాళ ఆహ్, ఆహ్, 'రామ్ చరణ్' సో, ఒకరి తర్వాత ఒకరికి సర్జరీస్ జరగడం ఏంటి అసలు? సో, దీని గురించి ఒకసారి మాట్లాడదాము. అసలు ఏమైంది ఇండస్ట్రీకి? మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ అంటే ఒక్క 'పవన్ కళ్యాణ్‌కి' బాలేనప్పుడు బాలేదు అనుకున్నారు సర్జరీ. వెంటనే మళ్ళా 'బాలయ్యకి' బాలేదు. సో, అందరికి సర్జరీలేంటి సార్? వరుసగా సర్జరీస్ రావడం వెనక అసలు ఇది ఒక రకం కోఇన్సిడెన్స్ అని చెప్పొచ్చు. ఆ! జనరల్‌గానే ఓవరాల్‌గా మన జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రి బామ్ జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్లో కూడా. ఈ మధ్య కాలంలో ఏమైందంటే గతంలో ఇప్పుడు ఎన్టీఆర్ ఆ పీరియడ్‌లో పెద్దగా వాళ్ళు ఫిజికల్ స్ట్రెయిన్ వాళ్ళకి పెద్దగా ఏమీ లేదు. అవును. ఎన్టీఆర్ ఎలా ఉండేవాడు మనకు తెలుసు. దాంతో నెట్టుకొచ్చేవాళ్ళు. ఇవాళ కాన్సెప్ట్ మారిపోయింది. అంటే బీటీ అనే కాన్సెప్ట్ చేంజ్ అయిపోయింది. హ్మ్. బీటీ అంటే బొద్దుగా ఉండకూడదు, సన్నగా ఉండాలి. ఓకే. తర్వాత ఫిట్‌గా ఉండాలి. 6 ప్యాక్, 0 ప్యాక్ అవును. స్టంట్స్ ఆడవాళ్ళకైతే పెరిగినియి. 0 ప్యాక్. ఈ స్టాండర్డ్స్ మారిపోయినాయి. అవును. అంటే ఇంటర్నేషనల్‌గా గ్లోబలైజేషన్ రావడం, వాళ్ళ ఫిట్‌నెస్ ఇండస్ట్రీ పెరగడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో టాప్ 10 బెస్ట్ సెల్లర్స్ బుక్స్‌లో హ్మ్. టాప్ 2 పుస్తకాలు హెల్త్ అండ్ ఫిట్‌నెస్ మీదే ఉంటాయని ఒక సర్వేలో వచ్చింది. హ్మ్. అంటే మనకి ఫిట్‌నెస్ అండ్ హెల్త్ కాన్షియస్‌నెస్ బాగా పెరిగింది. ఇండియాలో కూడా బాగా పెరిగింది. మనకి ఎక్కడ చూసినా ఇంటర్నెట్ చూసినా, మ్యాగజైన్స్ చూసినా హెల్త్‌కి సంబంధించి, ఫిట్‌నెస్‌కి సంబంధించి ఎక్కువగా మెటీరియల్ కనబడుతుంటది. దాని మీదే యూట్యూబ్‌లో ఉపన్యాసాలు ఇవన్నీ అంటే మనకు ఒక న్యూరాటిక్ బిహేవియర్ వచ్చేసింది హెల్త్ హ్మ్. పట్ల. కాన్షియస్‌నెస్ పెరిగింది. ఇంతకుముందు అది ఉండేది కాదు. సో, వాళ్ళేదో ఉన్నింది తినేవాళ్ళు, కష్టపడేవాళ్ళు అలాగ వెళ్ళిపోయేది. ఇవాళ ఉన్నోళ్ళకి హెల్త్ ఇష్యూనే, లేనోళ్ళకి హెల్త్ ఇష్యూనే అలాగా పెరిగింది. సో, హీరోల మీద కూడా ఏమైందంటే వాళ్ళు ఫిట్‌నెస్ మెయింటైన్ చేయాలి. 6 ప్యాక్‌లు మెయింటైన్ చేయాలి. 6 ప్యాక్ అనేది మామూలు విషయం కాదు. ఒకసారి తెచ్చుకోవడమే కష్టం. తెచ్చుకున్నాక నిరంతరం మెయింటైన్ చేయాలంటే నిరంతరం జిమ్ చేయాలి. ఇష్టం అవును. వచ్చినట్టు ఫుడ్ తినకూడదు. అంటే తూకం వేసి ఇంత టెంపరేచర్‌లో ఈ కైండ్ ఆఫ్ ఫుడ్డు మెనూ ఉంటది. ఇలాగా ఇంతకుముందు ఇష్టం వచ్చిన ఫుడ్ తినేవాళ్ళు. మన అవును. ఎన్టీ రామారావు తెల్లారితో ఒక కోడి తినేసేవాళ్ళని అవునండి. ఆ! చెప్పేవాళ్ళు. అప్పుడు ఎర్లీ మార్నింగ్ లేసి. ఆ! 4కి, 3కి చేపలెళ్ళేవి ఆయన దగ్గరికి. హ్మ్. ఆ చేపల కర్రీ చేసి తీసుకెళ్ళేవాళ్ళు ఎవరైనా తీసుకెళ్తే. అలా ఉండేది. ఇప్పుడేమో మొత్తం డైట్ ఇవన్నీ కూడా వచ్చేసాయన్నమాట. సో, అలా దానివల్ల ఏమవుతుందంటే బాడీ మీద ప్రెషర్ పడుతుంది. మనకి జిమ్‌లో చేసేవాళ్ళు చాలా మందికి జాయింట్ ప్రాబ్లమ్స్, అవును. ఆహ్, ఈ బ్యాక్ పెయిన్స్, తర్వాత ఎముకలు ఇదైపోవడం, ఇబ్బంది హ్మ్. అవ్వడం, ఎక్కడన్నా మజిల్ టీర్ అంటారు. అవునవును. మజిల్ టేస్ట్ టీర్ ఎక్కువ అవ్వడం. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అవును. మనకి ఆహ్, పవన్ కళ్యాణ్‌కి అట్లాగే. పవన్ ఆ! కళ్యాణ్ కూడా ముందు నుంచి మార్షల్ ఆర్ట్స్ అవి. మార్షల్ ఆర్ట్స్ అవి చేస్తున్నాడు. మా ఫ్రెండ్ ఒకాయన ఉన్నాడు మార్షల్ ఆర్ట్స్. ఆయనకి ఇది అరిగిపోయింది. హ్మ్. అరిగిపోయి నడవలేడు. కర్ర లేకుండా ఏదైనా ఎక్కలేడు. హుహు. కర్ర పట్టుకొని ఎక్కాలి. ఆయన స్టంట్ మాస్టర్ అవును. యాక్చువల్‌గా. అవును. నేను అడిగా ఒకరోజు ఏమైంది సార్ అంటే, ఎక్కువ దాన్ని వాడేసాం సార్ అన్నాడు. అవును. అంతే అంటే గదా మరి. విపరీతంగా ప్రెషర్ పెట్టి దాని మీద అవును. చేయడంతో అది పోయింది. అరిగిపోయినాయి. అంటే కండలు పెంచుకోవాలని చెప్పి మనం ట్రై చేసేటప్పుడు అవును. ఈ దాని మీద ఎముకల మీద, జాయింట్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. అవును. సో సార్ ఒక రకంగా ఈ హ్మ్. జిమ్‌లు ఇవన్నీ ప్యాషన్‌తోని ఒంటిని కావాలని కష్టపెట్టుకోవడమే గదా! అదే అంటే జనరల్ ఎక్కువ ఎక్సర్‌సైజ్ ఎక్కువ గాకుండా. చేయడం అండి. ఆ! అంటే అదేమవుతుందంటే అంటే మేము కూడా జిమ్‌కెళ్తాను. నేను అవునవును. చూస్తుంటా కదా! చాలా మంది విపరీతంగా చేస్తుంటారు. అవును. అది అంటే మన బాడీ ఏంటి? దీనికి తగిన ఇది కావాలి. గోల్ ఏంటి? హ్మ్. అంటే ఊరికేనే కండల కోసం కండలు చాలామంది సినిమా వాళ్ళ కంటేనా అవసరం ఉంది. అవును. వీళ్ళకి అవసరం లేదు. అంటే వాళ్ళకి ఏదో ఒక గోల్ పెట్టుకొని హ్మ్. చేస్తూ ఉంటారు. హ్మ్. అందువల్ల ఈ మధ్య కాలంలో చాలామంది జిమ్‌కెళ్ళేవాళ్ళు జిమ్ముల్లో చనిపోవడం, బయట అవును. చనిపోవడం కూడా చూస్తున్నాం. ఆ ప్రెషర్ హార్ట్ మీద వీటి మీద పడుతుంది. సో, ఇలాగా ఇప్పుడేమైందంటే సినిమా ఇండస్ట్రీలో గూడా, తెలుగులో గూడా కష్టపడాల్సిన పరిస్థితి. రెండోదేందంటే పాన్ ఇండియా వచ్చినాక యాక్షన్ సీక్వెన్స్‌లు బాగా హ్మ్. పెరిగినాయన్నమాట. యాక్షన్ సినిమాల్లో చేస్తేనే హీరో. లేకపోతే హీరో గాదు. ఒరిజినల్ అందువల్ల స్టంట్స్ ఉండాలి. ఆహ్, ఎక్ కొత్తగా వచ్చేవాళ్ళ గోల్ అంతా గూడా యాక్షన్ సినిమాలే. ఎందుకంటే యాక్షన్ సినిమాలు లేకపోతే బడ్జెట్ రాదు. హ్మ్. బడ్జెట్ రాకపోతే వీళ్ళకి రెమ్యునరేషన్‌లు రావు. అలాగా అయిపోయింది. ఇంతకుముందు ఫ్యామిలీ స్టోరీస్ అన్నీ గూడా పెద్ద హీరోలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ పెద్ద హీరోలు ఎవరన్నా ఫ్యామిలీ స్టోరీస్ చేస్తున్నారా? యాక్షన్ మూవీసే
కంపల్సరీ ఉండాలి. ఏమున్నా ఫ్యామిలీ స్టోరీ ఉన్నా కూడా యాక్షనే ఉండాలి. రివెంజ్, యాక్షన్, చంపడం, నరకడం. సో ఫిజికల్ ఫిట్నెస్ ఉండాల్సిన అవసరం పెరిగింది. అలాగా ఇప్పుడు మనకి చిరంజీవికి అలాగే, చిరంజీవికి కూడా వెన్నుముక సర్జరీ జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్కి 2 భుజాలు, ఒక భుజం జరిగింది, ఇంకో భుజం కూడా చేయాలి. ఇది అయినాక మళ్ళీ వెళ్ళాలి ఢిల్లీ. ఆయనకి 2 భుజాలు జాయింట్ ప్రాబ్లం ఉంది, టీర్ కూడా ఉంది, మజిల్ టైర్. దాని తర్వాత బాలయ్యకి కూడా సినిమా అప్పుడే జరిగింది, అది కూడా కాల్లో ప్రాబ్లం వచ్చింది. దాని తర్వాత రామ్ చరణ్ నిన్న వెళ్ళి ఆయన కోయంబత్తూర్ వెళ్ళారు. గంగా హాస్పిటల్ అని వెరీ పాపులర్. చిరంజీవి గారికి కూడా వెన్నుముక సర్జరీ అక్కడే చేశారు అనమాట. అక్కడ డాక్టర్ రాజశేఖరన్ అని ఆర్థోలో బాగా పాపులర్ అనమాట. ఇప్పుడు రామ్ చరణ్ కూడా 3 డాక్టర్లు కలిసి చేశారు. ఈ డాక్టర్ రాజశేఖరన్, ఆ తర్వాత అమెరికా నుంచి ఒక ఆయన్ని పిలిపించారు, అలహాండ్రో బాడియా అని. అమెరికాలో వెరీ స్పెషలైజేషన్ అనమాట, ముఖ్యంగా హ్యాండ్ అండ్ రిస్ట్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇంతకుముందు బాడీకి అంతా ఒక డాక్టర్ ఉంటే ఇవాళ మైన్యూట్ పార్ట్లకి ఒక డాక్టర్ వచ్చేసారు. సో ఈయన రిస్ట్కి, హ్యాండ్కి మాత్రమే స్పెషలిస్ట్ అనమాట, ఆయన్ని పిలిపించారు. అలాగే డాక్టర్ ప్రణీత్ భరద్వాజ్, ఈ 3 బృందం రామ్ చరణ్కి సర్జరీ చేశారు. సో సక్సెస్ఫుల్గా అయింది. ఇప్పుడు ఆయన కూడా దాదాపు కొన్ని వారాల పాటు, అంటే ఇప్పుడు 4 డేస్ ఏమో హాస్పిటల్లోనే ఉంటాడు. మళ్ళీ ఇంటికి వచ్చేసినాక కూడా ఇక్కడ పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటారు, అది తీసుకోవాలి. అది ఒక 4 వారాలు మినిమం చెప్పారు రామ్ చరణ్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆల్రెడీ డ్రాగన్లో వీటిలో యాక్షన్ సీక్వెన్సెస్. సో ఆయనకి ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఎందుకంటే బాడీ వెయిట్ తగ్గిపోయాడు. అప్పుడు బక్కగా అయిపోయి ఆ మధ్య ఆయనకి ఏమన్నా జబ్బా లేకపోతే అది అజంత్రోపిక్ అదేదో ఉంది, అజంపిక్, అది వేసుకున్నాడా ఇంజక్షన్, అవన్నీ కూడా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏమైపోయింది, ఆయనకి మళ్ళీ షోల్డర్ ప్రాబ్లం వచ్చింది జూనియర్ ఎన్టీఆర్. షోల్డర్ ప్రాబ్లంకి డాక్టర్ మసూన్ రావు, డాక్టర్ పూర్ణచంద్ర తేజస్విని 2 డాక్టర్లు చేస్తున్నారు. ఈ మసూన్ రావు ఏమో సోమాజిగూడలో ఉండే జాయ్ హాస్పిటల్లో ఆర్థో అండ్ ట్రమటాలజీ స్పెషలిస్టు. ఈ పూర్ణచంద్ర తేజస్ ఏమో ఆయన ఇటలీ, కెనడా, జర్మనీ ఇలాగా అన్ని దేశాల్లో పాపులర్ అనమాట. ఆయన కిమ్స్లో ఎక్కువగా ఉంటాడు. ఆర్థోస్కోపీ అండ్ షోల్డర్ స్పెషలిస్ట్ ఆయన. వీళ్ళిద్దరు కలిసి ఎన్టీఆర్కి ట్రీట్ చేస్తున్నారు. ఆయనకు కూడా 4 వారాల నుంచి 6 వారాల వరకు రెస్ట్ అవసరం, వాళ్ళు అప్సెల్గా కూడా ప్రకటించారు. ఇలాగా అంటే ఒక ప్రెజర్ సినిమా వాళ్ళ మీద పెరుగుతుంది. ఇవాళ ఆ మధ్య ప్రభాస్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను అలా కనబడడానికి నా బాడీని నేను ఎంత ఇంచో పెట్టుకోవాల్సి వచ్చింది బాహుబలిలో. ఎందుకంటే సపరేట్ జిమ్ములు పెట్టుకొని సపరేట్ ట్రైనర్. ఎన్టీఆర్ కూడా ఆస్ట్రేలియా ట్రైనర్ ఉండేవాడు, ఆస్ట్రేలియా నుంచి. సో ఇలాగా వీళ్ళు ట్రైనర్స్కి దీనికి కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఒక ఫిట్నెస్కే కోట్లు ఖర్చు పెడుతున్నారు. రెండోది మనకేమో భలే ఉంది బాడీ, ప్రభాస్ బాడీ భలే ఉందని ఇలా చూస్తాము, కానీ వాళ్ళకి రోజంతా వాళ్ళు హింస పెట్టుకోవాలి, ఫుడ్ ఇష్టం వచ్చినట్టు తినలేరు. సో ప్రతిదీ వాళ్ళ గైడెన్స్లో ఉండాలి. సో అందువల్ల ఎంత చేసినా ఎక్కడో ఒక చోట బాడీ పెయిన్స్, బాడీ ఇవి రావడం, దానికి మళ్ళీ వేరే డ్రగ్స్ ఇది ప్రెజర్ ఎక్కువైపోయిందండి. ఒకప్పుడంటే కష్టపడేవాళ్ళు, ఇవాళ నీకు ఫిట్నెస్ కావాలి, దానివల్ల ఏజ్ ఒక పక్క అవుతా ఉంటది. ఏజ్ అయినాక కూడా చాలా మంది షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు 6 ప్యాక్ 50s దాటినాకే వచ్చింది వాళ్ళకి, దాన్ని మెయింటైన్ చేయాలి. ఇందువల్ల అది దాని ఏమంటారు, సౌందర్యాత్మక హింస అంటారు. సల్మాన్ కూడా అలాగే పేలిపోయి అయిపోయాడు. సడన్ గా బాగా ఉన్నట్టు ఉంటారు వీళ్ళు, సడన్ గా అలాగే అవుతారు. దాన్ని మళ్ళీ వీళ్ళు పోయి ప్లాస్టిక్ సర్జరీలు చేసుకోవడం, స్కిన్ టైట్ చేసుకోవడం, దానికి గ్లో వచ్చేదానికి ఇంకొకటి. ఇలాగా ఇవాళ ఏంటంటే బ్యూటీ ఇండస్ట్రీ అనేది మల్టీ బిలియన్ ఇండస్ట్రీ అయిపోయింది. సో దానివల్ల వీళ్ళందరూ డబ్బు ఉంది కదా అని చేయించుకోవడం, సో ఒక నేచురల్ గా లేకపోవడం అనేది పెరిగిపోయింది. మనకి ఎంత మనం డిపెండ్ అయిపోయినామంటే దీని మీద, అది హెల్త్ మీద ఖచ్చితంగా ప్రభావం. అందుకనే ఈ మధ్యకాలంలో మనకి ఎక్కువగా మన తెలుగు హీరోలకు కూడా ఏదో ఒక గాయాలు జరగడం, సర్జరీలు జరగడం చూస్తున్నాం. ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీ బామ్ ఎన్నటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీ బామ్. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.